హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ డిఎస్సి సిలబస్ పై ప్రతిరోజు కూడా వీడియో క్లాసెస్ అనే ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో ఎవ్రీ సండే 7:30 PM కి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకెవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లాసెస్ అన్నీ కూడా ఫ్రీ, టెస్టులు కూడా ఫ్రీ. ఇప్పటి వరకు మనం ప్రతి సబ్జెక్ట్ లో చాలా వరకు క్లాసెస్ ని కంప్లీట్ చేసుకున్నాము. సైకాలజీకి సంబంధించి 4 చాప్టర్స్ లో 2 చాప్టర్స్ చెప్పేశాము. పిఐఏకి సంబంధించి ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. ఇది సెకండ్ చాప్టర్, ఉపాధ్యాయ సాధికారత. ఓకేనా? అలాగే ఇప్పటి వరకు కంప్లీట్ చేసుకున్న నోట్స్ల పీడిఎఫ్లు కూడా మీకు అందివ్వడం జరుగుతుంది. సో ఎవరికైనా పీడిఎఫ్స్ వివరాలు అంటే ఏ నోట్స్ ఉన్నాయి, ఏ పీడిఎఫ్లు ఉన్నాయి, ఎలా తీసుకోవాలి, ఆ వివరాలు ఏం కావాలన్నా సరే 9494163477 అనే నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు వివరాలు అందిస్తారు. ఇప్పటి వరకు మన దగ్గర 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మ్యాథ్స్ ఏదైతే ఉందో టెక్స్ట్ బుక్ లోని ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ నోట్స్ అనేది క్లియర్ గా మీకు పీడిఎఫ్ రూపంలో అందివ్వడం జరుగుతుంది. అలాగే 9th క్లాస్ ఫిజిక్స్ సెమ్ 1 సెమ్ 2. 9th క్లాస్ ఫిజిక్స్ అనగానే ఎన్ని చాప్టర్స్ ఉంటాయో మీకు తెలియంది కాదు. అలాగే వాటి వెనక ఉన్న లెక్కలు ఎంత కష్టపడితే అవి చేయగలమో మీకు తెలియంది కాదు. సో అటువంటి 9th క్లాస్ ఫిజిక్స్ పీడిఎఫ్ కూడా రెడీగా ఉంది. అలాగే 8th క్లాస్ ఫిజిక్స్ సెమ్ 1 రెడీగా ఉంది. 8th క్లాస్ బయాలజీ మొత్తం పీడిఎఫ్ రెడీగా ఉంది. 9th క్లాస్ బయాలజీ కూడా రెడీగా ఉంది. అండ్ 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఇంగ్లీష్ టెక్స్చువల్ గ్రామర్ ఉంది. అలాగే మనము మన సెకండ్ ఛానల్ అయిన వాహినీస్ డిఎస్సి వరల్డ్ అనే ఛానల్లో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్ అనేది క్లాస్ అందిస్తున్నాం అనమాట. దానికి సంబంధించిన పీడిఎఫ్లు కూడా రెడీగా ఉన్నాయి. సో ఆ 1 month కి మీరు 15 రూపీస్ లేదా 30 రూపీస్ పే చేసి మీకు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ చేస్తారు. అందులో డైలీ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది జాన్వరి 1 నుంచి 31 వరకు మీకు అందివ్వడం జరుగుతుంది. ఇంతకు ముందు పీడిఎఫ్లు కావాలంటే 5 రూపీస్ పే చేస్తే వాళ్ళు మీకు అందిస్తారు. సో ఇది విషయం అనమాట. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికి ఆ పీడిఎఫ్లు కావాలన్నా సరే మీరు వాటిని తీసుకోవచ్చు. సో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు వాహిని, మాది శ్రీకాకుళం. నాకు లాస్ట్ టైం డిఎస్సిలో 81.4 స్కోర్ అనేది ఓన్ ప్రిపరేషన్ తో తెచ్చుకోవడం జరిగింది. బట్ నాకు జాబ్ అయితే కొంచెంలో మిస్ అయింది. సో అందుకని నాలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఛానల్ని రన్ చేస్తున్నాను. అలాగే నా నోట్స్లో మీ ఉద్యోగానికి ఏమైనా ఉపయోగపడతాయేమో అని చెప్పి పీడిఎఫ్లుగా రెడీ చేసి ఇప్పుడు ఇస్తున్నాను అనమాట. సో ఎవరికి కావాలన్నా సరే మీరు 9494163477 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది విషయం. ఇప్పుడైతే చాప్టర్ని స్టార్ట్ చేసేద్దాం. ఉపాధ్యాయ సాధికారత. అసలు ఉపాధ్యాయుడు అంటే టీచర్ తెలుసు. మరి సాధికారత అంటే ఏంటి? సాధికారత అంటే ఇంగ్లీష్లో ఎంపవర్మెంట్ అనమాట. అంటే సామర్థ్యాలని మెరుగుపరచడం అని అర్థం. ఇది ఉపాధ్యాయ సాధికారత. అండ్ ఇందులో ఉన్న అంశాలు ఏంటంటే ఉపాధ్యాయ సాధికారత అంటే ఏంటి, దానికి ఎవరెవరు ఏ నిర్వచనాలు ఇచ్చారు, ఆ సాధికారతను ప్రభావితం చేసే అంశాలేంటి, ఉపాధ్యాయ సాధికారత స్థాయిలేంటి, అసలు ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన నియమావళిని ఎవరు రూపొందించారు, ఎన్ని అంశాలను అందించారు, అలాగే మనకి గుణాత్మక విద్యా సాధనకు కావచ్చు కొన్ని సంస్థలు వ్యవస్థలు అనేవి కృషి చేస్తున్నాయి. అవి ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, దాన్ని ఎలా రన్ చేస్తున్నారు, అవి ఇప్పుడు ఉన్నాయా లేవా, వాటి ప్లేస్లో ఏమొచ్చాయి, వాటి యొక్క ప్రధాన కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి, ఇటువంటి చాలా విషయాలు అనేవి ఈ చాప్టర్లో ఉంటాయన్నమాట. ఎన్సిటిఈ, ఎన్సిఆర్టీ, సిఏబిఈ, డైట్, సైట్, పునరావాసం, మండలి చాలా ఉంటాయన్నమాట. రిసోర్స్ సెంటర్స్ అవి ఇవి, ఎంఆర్సీలు. సో ప్రతి ఒక్క దాని గురించి కూడా మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో వీటి నుంచి ఖచ్చితంగా మనకి బిట్లు అయితే రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఉపాధ్యాయ సాధికారత ప్రభావితం చేసే అంశాలు అడగొచ్చు, లేదా స్థాయిలు అడగొచ్చు, లేదా ఈ అంశాలు రంగాలు వీటి గురించి అడగచ్చు, లేదా ఆ సంస్థల గురించి అడుగుతారు. ఇది ఇందులోంచి మీకు బిట్ వచ్చే టాపిక్ అనమాట. ఈ చాప్టర్లో ఈరోజు ఇది పార్ట్ 1 అనమాట. ఇందులో కొన్ని విషయాలు డిస్కస్ చేసుకొని రిమైనింగ్ ఏవైతే సంస్థలు అని చెప్పాను కదా మీకు, ఎంహెచ్ఆర్డి కావచ్చు, సిఏబిఈ, ఎన్సిటిఏ, ఎన్సిఆర్టీ, సైట్, ఎన్యుఏపిఏ, ఇలాంటివన్నీ కూడా మనము పార్ట్ 2లో క్లియర్ గా తెలుసుకుందాం. చాలా ఈజీగా అవైతే మీకు నేర్పించడం జరుగుతుంది. సో ఈ మొత్తం టాపిక్ లోంచి ఒక బిట్ వస్తుంది, సంస్థల నుంచి ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఇవి చెప్పేసుకొని పార్ట్ 2లో అవి చెప్పేసుకుందాం. ఓకే, ఈ సాధికారత అనే పదానికి ఇద్దరు నిర్వచనాలు ఇచ్చారు. ఒకరు గుడ్ మ్యాన్, ఇంకొకరు లాంగ్ మ్యాన్. గుడ్ మ్యాన్ ఏం చెప్పారంటే సాధికారత గల టీచర్స్ స్టూడెంట్స్ లో ఆలోచనలు రేకెత్తిస్తారు. అంటే వాళ్ళ యొక్క బోధనా వ్యూహాలతో కావచ్చు,
విషయాన్ని విశ్లేషించి అలాగే కొన్ని సృజనాత్మక పద్ధతులను యూజ్ చేసి టిఎల్ఎం యూజ్ చేసి ఖచ్చితంగా విద్యార్థుల ఆలోచనలు రేకెత్తిస్తారు. అలాగే వాళ్ళకు కొన్ని అనుభవాలను కలిగించి వారి సమర్థతని ఇనుమడింపు చేస్తారనమాట. సో దాని సాధికారత అని చెప్పి గుడ్ మ్యాన్ నిర్వచనం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లాంగ్ మ్యాన్ ఏం చెప్పారంటే తమ సొంత జీవితం లేదా స్వీయ పరిస్థితులపై పూర్తి అధికారాన్ని వ్యక్తికి కల్పించడం అన్నమాట ఎంపవర్మెంట్ అంటే. ఇది లాంగ్ మ్యాన్ ఇచ్చిన డెఫినేషన్. ఈ డెఫినేషన్స్ కి సంబంధించి మీకు 2018 డిఎస్సిలో వీటి మీద బిట్లు అడగడం జరిగింది. ఓకే, ఉపాధ్యాయుల సాధికారతను ప్రభావితం చేసే అంశాలు ముఖ్యంగా 4 అండి. అవి ఏంటంటే ఉపాధ్యాయుల రూపచిత్రం, వారి లక్షణాంశాలు. మనము యాక్చువల్ గా మనకి ట్రై మెథడ్ ఇవన్నీ చదివిన మూలంగా మనం చేసే పని ఏంటంటే ఉపాధ్యాయుల సాధికారతను ప్రభావితం చేసే అంశాలు అని 4 ఇస్తే 4 కానిది ఏంటంటే ఫస్ట్ రూపచిత్రం తీయేస్తాం. ఎందుకు రూపచిత్రం అంటే మన దృష్టిలో ఏంటి, ఉపాధ్యాయుల యొక్క రూపురేఖలు అని చెప్పి అనుకుంటాం. కాబట్టి ఫస్ట్ దాన్ని ఎలిమినేట్ చేస్తాం అనమాట. కాబట్టి ఇది చదవకపోతే ఏం చేస్తాం అనేది చెప్పాను, కానీ ఇప్పుడు చదివేస్తున్నారు కదా, ఆ తప్పు చేయరు. ఉపాధ్యాయుల రూపచిత్రం, వారి లక్షణాంశాలు అంటే వారి యొక్క లక్షణాలు కూడా సాధికారతను ప్రభావితం చేస్తాయి అన్నమాట. ఉపాధ్యాయులకు లభించిన వృత్తిపూర్వ శిక్షణ. ఇప్పుడు టీచర్ ట్రైనింగ్ అనేది చేసి వెళ్ళిన వాళ్ళు టీచర్ గా కొనసాగితే ఒకలాగా ఉంటది, సరిగ్గా ట్రైనింగ్ లేకుండా వెళ్ళిన వాళ్ళ టీచింగ్ ఒకలాగా ఉంటది. సో వాళ్ళు ఆ సాధికారతని వాళ్ళ వృత్తిలో సామర్థ్యాలను వాళ్ళు పెంపొందించుకోవడానికి అవకాశం ఉండదు అనమాట. సో అది ఉపాధ్యాయులకు లభించిన వృత్తిపూర్వ శిక్షణ మీద కూడా ఉపాధ్యాయుల సాధికారత అనేది ఆధారపడి ఉంటుంది. విద్యా ప్రణాళికల మౌలిక లక్ష్యాలు. అసలు విద్యా ప్రణాళిక ఆ పాఠ్యాంశాలు ఎందుకు పెట్టారు, దాని ద్వారా మనం విద్యార్థులు ఏం సాధించాలనుకుంటున్నాం, ఈ విషయాల మీద అవగాహన లేకపోతే ఉపాధ్యాయుడు ఇంకేం చెప్తాడు. పాఠ్య పుస్తకాలు అనేవి ఉపాధ్యాయుడి సాధికారతను ప్రభావితం చేసే వాటిలో ముఖ్యమైనవి. అందులో ఏ అంశాలు ఉన్నాయి వాటిని పూర్తిగా అర్థం చేసుకొని పిల్లలకి వాటిని అందివ్వగలిగిన విశ్లేషించగలిగిన ఉపాధ్యాయుడే ఆ విషయాలకి మన ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో వాటిని సాధించగలుగుతారు అనమాట. సో ఇదొకటి. నెక్స్ట్ విద్యార్థుల ఉపలబ్ధి మూల్యాంకనం అన్నమాట. ఇది కూడా మనకి ఉపాధ్యాయుల సాధికారతను ప్రభావితం చేసే అంశం. నెక్స్ట్ ఉపాధ్యాయ సాధికారత స్థాయిలు. అందులో 2 రకాలు అన్నమాట. ఈ ఉపాధ్యాయుల సాధికారత 2 స్థాయిలను ప్రభావితం చేస్తుంది. అంటే ఇప్పుడు టీచర్ కి మంచి క్వాలిటీస్ ఉన్నాయి, వృత్తిలో బాగా రాణించగలుగుతున్నాడంటే అది అతని స్థాయిని పెంచుతుంది, పాఠశాల స్థాయిని కూడా పెంచుతుంది. నిజమా కాదా? ఇప్పుడు మంచి టీచర్ ఉన్నాడంటే అతని స్థాయి అతను పెంచుకోగలడు. అతను కొత్త కొత్త బోధన వ్యూహాల్ని దానికి సరిపడిన టిఎల్ఎం ని చక్కగా యూజ్ చేసుకొని పిల్లల స్థాయికి తగినట్టుగా, ఇప్పుడు 1వ తరగతి పిల్లడికి ఒక విధంగా చెప్పాలి, 5వ తరగతి పిల్లవాడికి ఒక విధంగా చెప్పాలి, 10వ తరగతి పిల్లవాడికి ఒక విధంగా చెప్పాలి. అంటే ఏ తరగతి వాడికి ఏ స్థాయిలో చెప్పాలి అనేది తెలియడం కూడా ఉపాధ్యాయ సాధికారత. అలాగే వాడికి అర్థమయ్యేలాగా ఏ లెసన్ కి ఏ బోధనా వ్యూహం, ఏ అంశానికి ఏ టిఎల్ఎం యూజ్ చేస్తే వాడికి మనము చక్కగా అందించగలం ఆ విషయాన్ని, ఆ లక్ష్యం ఏదైతే మనం ఆ పాఠ్యాంశం ద్వారా నిర్దేశించుకున్నామో అది సాధించగలం అనేది ఇదంతా కూడా ఉపాధ్యాయుల స్థాయిని ప్రభావితం చేస్తుంది ఎప్పుడు ఉపాధ్యాయ సాధికారత. నెక్స్ట్ పాఠశాల స్థాయి. ఇప్పుడు టీచర్ అనేవాడికి ఎంపవర్మెంట్ ఉంటే అతని స్థాయిని పెంచుకోవడమే కాదు, అతని ద్వారా పిల్లల్లో ఆలోచనలు రేకెత్తించి ఆ స్కూల్ యొక్క స్థాయిని కూడా పెంచగలడు. ఇప్పుడు పాఠశాల స్థాయి సాధికారులతో కేవలం మనమే కాదు, మన సహోపాధ్యాయులు ఉంటారు, ప్రధానోపాధ్యాయులు ఉంటారు, వాళ్ళందరి నాయకత్వ లక్షణాలు ఇవన్నీ కూడా ప్రధానంగా పనిచేస్తాయి. ఇప్పుడు ఉపాధ్యాయులకి మన టీచర్స్ కి ఏదైతే పాఠశాల వృత్యంతర శిక్షణ సెమినార్లు వర్క్షాప్లు ఇవన్నీ కూడా ఉంటుంటాయి మనకి మధ్య మధ్యలో. సో అవన్నీ కూడా ఎందుకు, మన ఏదైతే పాఠశాల ద్వారా పిల్లల్లో లక్ష్యాల్ని సాధించాలనుకుంటున్నామో అవన్నీ సాధించడానికి ఉపాధ్యాయుడు సిద్ధంగా ఉండాలి. అప్పుడే ఆ పాఠశాల ఆశిస్తున్న లక్ష్యాలను కూడా సాధించడం జరుగుతుంది అన్నమాట. సో ఆ విధంగా ఉపాధ్యాయుని సాధికారత మీద ఈ 2 అంశాలు కూడా ఆధారపడి ఉంటాయి అన్నమాట. క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఉపాధ్యాయుల సాధికారతను ప్రభావితం చేసే అంశాలు ఎన్ని అంటే 4, ఉపాధ్యాయ సాధికారత స్థాయిలు ఎన్ని అంటే 2. ఓకే, నెక్స్ట్ అలాగే మరి టీచర్ అనే వాళ్ళకి ఒక నియమావళి ఉండాలి కదా. సో మరి దాన్ని ఎవరు ప్రకటించారు ఎప్పుడు అంటే
1997లో ఎన్సీఆర్టీ ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళిని ప్రకటించింది. 30 అంశాలని 6 రంగాలుగా వివరించడం జరిగిందనమాట. అలాగే ఈ ఏదైతే వృత్తి ప్రవర్తన నియమావళిని చెప్పిందో దానికి ఒక పీఠిక కూడా ఉంటదన్నమాట. మరి ఆ 6 రంగాలు ఏంటంటే తల్లిదండ్రులతో లేదా సంరక్షకులతో ఉపాధ్యాయుల సంబంధాలు, రెండోది సమాజము లేదా దేశంతో ఉపాధ్యాయుల సంబంధాలు అభివృద్ధి పరచుకోవడం, మూడోది సహోపాధ్యాయులు వృత్తి సంఘాలతో ఉపాధ్యాయుల సంబంధాలు, నాలుగోది ఉపాధ్యాయ సంఘాలతో ఉపాధ్యాయుల సంబంధం, ఐదవది విద్యార్థులతో ఉపాధ్యాయులకు ఉన్న సంబంధాలు మెరుగుపరచుకోవడానికి తోడ్పడటం, ఆరవది యాజమాన్యం లేదా నిర్వహణ అధికారులతో ఉపాధ్యాయుల సంబంధం. సో ఈ 6 రంగాల్లో కొన్ని 30 అంశాలు ఇవ్వడం జరిగింది. 6 రంగాలు ఇంపార్టెంట్ అనమాట. ఎవరు చెప్పారు? 1997లో మనకి ఎన్సీఆర్టీ వారు ఈ వృత్తి ప్రవర్తన నియమాలు ఇవ్వడం జరిగింది. సో ఇది విషయం. అలాగే మనకి ఉపాధ్యాయులకి ప్రేరణ అనేది ఒక అంశం ఉంది. మరి ఆ ప్రేరణకి సంబంధించి ఒకరు డెఫినేషన్ ఇచ్చారు. డిస్కో అనే ఆయన, ఒక వ్యక్తి తన కృత్య నిర్వహణలో చూపించే శక్తి లేదా ఉత్సాహాన్ని పెంపొందించడానికి గాని లేదా తగ్గించడానికి గాని దోహదం చేసే కారకమే ప్రేరణ అన్నది ఎవరంటే డిస్కో. మరి ఉపాధ్యాయుల్లో ప్రేరణా కారకాలు ఎన్ని విధాలుగా ఉంటాయంటే 2 టైప్స్. అవి అంతర్గత కారకాలు కావచ్చు, బహిర్గత కారకాలు కావచ్చు. మరి అంతర్గత కారకాలు అంటే ఏంటంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం ఫస్ట్ది. నెక్స్ట్ కుటుంబ జీవనంలో తృప్తిగా ఉండడం ఉపాధ్యాయులకి యాక్టివ్గా ఉండేలా చేస్తుంది అనమాట. ఇంట్లో గొడవ పడి వచ్చిన టీచరు ఆ ప్రభావం పిల్లల మీద ఖచ్చితంగా చూపిస్తాడు. కాబట్టి ఇంట్లో వాతావరణం అనేది ప్రశాంతంగా ఉన్నట్లయితే స్కూల్లో టీచర్ అనేవాడు రాణించగలడు అనమాట. అలాగే పిల్లల స్థాయి కూడా ఒక్కొక్కసారి ప్రభావితం చేస్తుంది. తెలివైన పిల్లలు ఉంటే ఉపాధ్యాయుడు ఒక విధంగా రాణించగలడు. కానీ క్లాస్ రూమ్ లో ఎక్కువ శాతం తెలివి తక్కువ పిల్లలే, ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళే ఉంటే ఆ వైయక్తిక భేదాల ఆధారంగా ఈ ఉపాధ్యాయుడు ఎంత ప్రతిభావంతుడైనా ఎంత బాగా చెప్పగలిగిన వాడైనా 100% ఎఫర్ట్స్ పెట్టినా కొన్నిసార్లు రంగంలో రాణించలేకపోవచ్చు. సో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అలాగే క్రమశిక్షణతో కూడిన విద్యార్థులు ఉండడం కూడా అవసరం. ఇది అంతర్గత కారకాల కిందకి మనం తీసుకోవచ్చు. బహిర్గత కారకాలు ఏంటంటే ఇప్పుడు టీచర్ అనేవాడు జాయిన్ అయిన నుంచి రిటైర్ అయ్యే వరకు ఉంటాడు. ఉండేటప్పుడు కేవలం ఒకే పాఠ్యాంశాలని ఒకే తరగతికి అలా చెప్తూ కూర్చుంటే అతనిలో ఏమవుతుంది, ఒక ఇంకా ఎందుకులే ఇంకా చెప్పడం అనే విసుగు వచ్చేస్తుంది. సో అతను ఎంత చెప్పగలిగిన వాడైనా సరే ఇప్పుడు ఒకే లెసన్ని పదే రోజు ఒక్కరికే చెప్పాల్సి వస్తే మనం అంతగా ఎఫర్ట్ పెట్టలేమన్నమాట. సో అది కూడా మన ప్రేరణని తగ్గించడానికి ఆస్కారం ఉంటది అనమాట. సో అదొకటి బహిర్గత కారకం. అలాగే ఇప్పుడు సెలవులు, ప్రమోషన్స్, మనకిచ్చే ఇంక్రిమెంట్స్, తర్వాత మన వృత్తిపరంగా అభివృద్ధికి మనకు అవకాశాలు ఉండడం, సో మనకి కావలసిన వసతులు ఇవన్నీ కూడా ఉన్నాయనుకో, అప్పుడు ఆ బహిర్గత కారకాలన్నీ పనిచేసి మన ఎంపవర్మెంట్ కి ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇది బహిర్గత కారకం. ముఖ్యంగా ప్రేరణా కారకాలు 2 రకాలు, అంతర్గత బహిర్గత. అంతర్గత అంటే ఏంటి? ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, కుటుంబంలో కూడా ఆ టీచర్ తృప్తిగా ఉండాలి, శారీరకంగా బాగుండాలి, ప్రతిభావంతులైన పిల్లలు, అలాగే క్రమశిక్షణ కలిగిన పిల్లలు, విశాలమైన తరగతి గదులు, స్కూల్ అట్మాస్ఫియర్ కూడా ఖచ్చితంగా టీచర్ మీద పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. విశాలమైన తరగతి గదులు, ప్రశాంతమైన వాతావరణం, పచ్చని చెట్లు ఇలాంటివి ఉన్న స్కూల్లో ఖచ్చితంగా అట్మాస్ఫియర్ వల్ల టీచర్ కూడా ప్రేరేపితం అవుతాడు అనమాట. బహిర్గత కారకాల కిందకి చెప్పాను కదా, ప్రతిరోజు కూడా ఒకే పాఠ్యాంశం ఒకే తరగతికి పిల్లలు చెప్పాలంటే బోరింగ్ గా ఉంటది. అలాగే మన విద్యార్హతలకి తగిన అభివృద్ధి చెందే అవకాశాలు ఉండాలి, తర్వాత మనకి వేతనాలు సరిగ్గా ఉండాలి, సెలవులు, ఇవన్నీ కూడా బహిర్గత కారకాల కిందకి వస్తాయి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఏంటంటే మనకి సంస్థలు, ఆ సంస్థలు అనేవి చాలా ఉంటాయి. సో వాటన్నింటినీ కూడా క్లియర్ గా మనము వాటి ప్రధాన కేంద్రాలు ఏంటి, అవి ఎప్పుడు వచ్చాయి, ఎప్పటి నుంచి అమలయ్యాయి, ప్రెసెంట్ వాళ్ళకి హెడ్ గా ఎవరున్నారు,
సో ఇవన్నీ కూడా మనము పార్ట్ 2లో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే నేను చెప్పిన పీడిఎఫ్లు మీకు కావాలన్నా సరే 9494163477 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు వివరాలు అందిస్తారు. అలాగే మన వాహినిస్ డిఎస్సి వరల్డ్ అనే సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది విషయం. పార్ట్ 2 అయితే మీకు త్వరలో అందాలి అంటే ఈ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ ని బట్టి మీరు చేయమంటే పార్ట్ 2 అనేది ఖచ్చితంగా చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.